హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. మన ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి బహిష్కరణ మూవీ అన్నమాట. ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీ స్టోరీ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 19th అయితే కన్ఫామ్ గా అయితే జీ5 లో వచ్చేసి బహిష్కరణ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ గెటప్ శ్రీను గారు తీసిన రాజు యాదవ్ మూవీ అన్నమాట. ఈ మూవీ స్టోరీ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళే తీసుకోవడమే జరిగింది గైస్. వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 19th అయితే కన్ఫామ్ గా అయితే ఆహాలో వచ్చేసి మనకు రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. రాజు యాదవ్ మూవీ మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది, ఇంకా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. కన్ఫామ్ గా వచ్చేసి జూలై 19th అయితే మనకు రాజు యాదవ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బృందా మూవీ అన్నమాట. ఈ మూవీలో హీరోయిన్ గా వచ్చేసి మనకు త్రిష గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీ స్టోరీ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళు అఫీషియల్ గా డేట్ ని కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. ఆగస్టు 2 అయితే మనకు కన్ఫామ్ గా అయితే బృందా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శర్వానంద్ గారు తీసిన మనమే మూవీ అన్నమాట. ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. ఈ మూవీ స్టోరీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు జూలై 19th అయితే కన్ఫామ్ గా వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే జూలై 19th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అన్నమాట. ఈ మూవీలో లీడర్ లో వచ్చేసి మనకు అనసూయ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూలై 19th అయితే కన్ఫామ్ గా అయితే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. రజాకార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే జూలై 19th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనకు రాజమౌళి గారి బయోపిక్ గా వచ్చిన మోడర్న్ మాస్టర్ మూవీ అన్నమాట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్టు 2 అయితే మనకు కన్ఫామ్ గా అయితే మోడర్న్ మాస్టర్ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ లో మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అన్నమాట. ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం గైస్. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఐలాండ్ మూవీ తెలుగు వర్షన్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ది గోట్ లైఫ్ మూవీ అన్నమాట. ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. వాళ్ళు అఫీషియల్ గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. జూలై 12th అయితే మనకు కన్ఫామ్ గా వచ్చేసి మనకు గోట్ లైఫ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. జూలై 19th అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ లో కూడా మిస్ అయి ఉంటారు. ఈ మూవీ జూలై 19th అయితే కన్ఫామ్ గా అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిల్ మూవీ అన్నమాట. ఈ మూవీ అయితే మనకు రీసెంట్ గా అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 10వ తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో కిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. కిల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే ఆగస్టు 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భారతీయ 2 మూవీ అన్నమాట. ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ మనకు థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 10వ తారీఖున అయితే కన్ఫామ్ గా నెట్ఫ్లిక్స్ లో వచ్చేసి మనకు భారతీయుడు 2 మూవీ అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆగస్టు 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడీ మూవీ అన్నమాట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు తెలుగు వర్షన్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది అండ్ హిందీ వర్షన్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్ట్ 15th అయితే కన్ఫామ్ గా అయితే కల్కి 2898 ఏడీ మూవీ వచ్చేసి మనకు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది అండ్ హిందీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ లో కూడా మనకు ఆగస్ట్ 15th అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ 2 లాంగ్వేజ్ కాకుండా అదర్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ మూవీ కూడా మనకు ఆగస్ట్ 15th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీస్ లో మీరు ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యు గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.